నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిఐడి విచారణ. లోతైన దర్యాప్తు తర్వాత ఈడీకి సిఫార్సు చేస్తామన్న సీఎం చంద్రబాబు. రాజధానిలో నిలిచిన నిర్మాణాల స్థితిగతులపై కమిటీ. భవనాల పటిష్టత పరిశీలించి సిఫార్సు చేయనున్న బృందం. ఏపీలో రైల్వేలకు 9,151 కోట్లు కేటాయించామన్న అశ్విని వైష్ణవ్. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనంపై దర్యాప్తు ముమ్మరం. వీఆర్కు సిఐ వలీ, 2 కానిస్టేబుళ్ల సస్పెన్షన్. గోదావరికి వరద తగ్గినా ముంపులోనే లంక గ్రామాలు. మరపడవలపైనే ఇంకా జనం రాకపోకలు. నేపాల్లో రన్వే నుంచి పక్కకు జారి కూలిన విమానం. కో పైలట్ సహా 18 మంది దుర్మరణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఎం చంద్రబాబు సిఐడి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. డబ్బు ఉన్మాదంతో వ్యవస్థలను జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రముఖ బ్రాండ్ల కంపెనీలను తరిమేసి లోకల్ బ్రాండ్లు తీసుకొచ్చారని విమర్శించారు. దీనివల్ల రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయం పోయిందన్నారు. అప్పటి అక్రమాలను ప్రెజెంటేషన్ ద్వారా సభ్యులకు సవివరంగా వివరించారు. మద్యం విక్రయాల్లో 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం శాసనసభలో సమగ్ర చర్చ జరిగింది. తొలుత సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక్కో అంశాన్ని సభ్యులకు వివరించారు. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ గద్దెనెక్కగానే ఆ హామీకి తూట్లు పొడిచారన్నారు. పైగా రేట్లు పెంచుకుంటూ పోతే మద్యం తాగేవాళ్లు తగ్గుతూ పోతారని ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పారన్నారు. డిజిటల్ చెల్లింపులు లేకుండా చేసి వేల కోట్లు దోచుకున్నారన్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశాతో పోలిస్తే ఏపీలో ధరలు విపరీతంగా పెంచారని గుర్తు చేశారు. ఆధారాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సభ ముందు ఉంచారు. ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు. దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది. మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూసినప్పుడు మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్ గా తాగే వాళ్ళు తగ్గుతూ వస్తారు. దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు. అయితే జరిగింది మీరు చూస్తే 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబిడితనం కూడా వస్తుంది. అదే జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో లోకల్ గా తయారు చేసిన మద్యంతో అనేక మంది చనిపోయారని, చాలా మందికి అనారోగ్య సమస్యలొచ్చాయని సభలో సభ్యులు తెలిపారు. మద్యంలో అక్రమాలకు పాల్పడిన తీరుపై విచారణ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా మొత్తం ఓన్లీ క్యాష్ అని చెప్పి చివరిలో 15 రోజుల ముందు ఎలక్షన్లు అనగా డిజిటల్ పేమెంట్లు పెడతాం. సో దానికి ముందు 98,000 కోట్ల ట్రాన్సాక్షన్ కేవలం క్యాష్ గా నడిపించడం అనేది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి మనం చెప్పుకోవాలి. మరి దీనికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఎంక్వైరీ అయితే జరగాలి. గత ప్రభుత్వ మద్యం విధానంపై విపక్ష నేతలు సమాధానం చెప్పాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సభకు రాకుండా తప్పించుకుని పారిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వ మద్యం విధానంపై వారినే జవాబుదారీ చేయాలని సభను కోరారు. చాలా లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో దాదాపు 18,860 కోట్ల 51 లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది. దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు, ప్రజలకి రావాల్సిన డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది. చిన్నపాటు ఉద్యోగి తప్పు చేస్తే లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది, లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది. అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి గాని వారికి సంబంధిత సభ్యులు గాని వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు? శిక్ష పడాలి. మద్యం అక్రమాలపై చర్చ అనంతరం సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం సభలో ప్రకటించారు. వీళ్ళ ఆవేదన అర్థమైంది. దీన్ని తరువుగా ఎంక్వైరీ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీకి కూడా రెఫర్ చేయడం ఒక మార్గం. రెండో మార్గం వచ్చి సిబిఐకి ఇచ్చి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం. ఈ తరువు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లైస్ అయిన దగ్గర నుంచి డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్ లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాల లక్షల కోట్ల రూపాయల నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్. ఇది ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదముద్ర వేసింది. అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీని చట్టబద్దంగా నెరవేర్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత భయంకరమైనదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని రద్దు చేసి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. శాసనసభలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రిపీల్ బిల్లును స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సమర్థించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఒక నియంత్ర చట్టమని మంత్రి సత్యప్రసాద్ విమర్శించారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయన్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కబళించాలనే ఆలోచనతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని ఆరోపించారు. దాంట్లో అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు పత్రాలు ఇవ్వరంట అధ్యక్ష. ఇదెక్కడ న్యాయం అధ్యక్ష? లక్షల ఖర్చు పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ పత్రాలు ఇస్తారంట అధ్యక్ష. కావాలంటే ఆన్లైన్ లో చూసుకోండి అని చెప్పే విధానంగా వీరొక ఈ కార్యశాల చేశారు అధ్యక్ష. పేద ఫార్మర్ ఉంటాడు, అతనికైనా ఇబ్బంది వస్తే డిస్ట్రిక్ట్ కోర్టుకో సివిల్ కోర్టుకు వెళ్లే విధానాన్ని కూడా ఎత్తేసి కేవలం హైకోర్టుకు వెళ్లే విధంగా వారు పెట్టారు అధ్యక్ష. అది చాలా చాలా నష్టం పెట్టే పరిస్థితి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయడానికి గౌరవ సభగా అనుమతి కోరుతా ఉంది అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన లేకుండా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఈ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తిని కొందరు మింగేసే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో భూ వివాదాలు పెరిగిపోయాయని, గత 5 ఏళ్లలో అనేక అవకతవకలు జరిగాయని చెప్పారు. భూమి తరతరాలుగా వారసత్వం ప్రకారం వస్తోందన్నారు. భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని, వాటిపై రాజముద్ర వేస్తామని స్పష్టం చేశారు. చాలా ప్రమాదకరమైన చట్టం. నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగుల మీద చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. ప్రజలు నమ్మారు. ఎంత భయంకరంగా అంటే దిశ ఒక అభద్రతా భావనకులు ఉన్నాయారు. మళ్లీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్లారు, వాళ్ళకి భూములు ఉన్నాయి, వేరే దేశాలకు వెళ్లారు, వేరే రాష్ట్రాలకు వెళ్లారు. వాళ్ళు గాని ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే, రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్ గా డీమ్డ్ క్లాస్ పెట్టి చేసేస్తారు. నోటీసులు కూడా ఇవ్వరు. ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏది ఏమైనా మేము చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. హామీ ప్రకారం మొదటి 5 సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి కేబినెట్ లో దీన్ని ఆమోదించాం. మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం. ఇది మా చిత్తశుద్ధిని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం పాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ, ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉంటాం, ప్రజల ఆస్తులు కాపాడతాం, ప్రాణాలకు రక్షణగా ఉంటాం. ఇలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. సమగ్ర చర్చ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్నవారు లేరు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది.
కేవలం రాజకీయ కారణాలతో జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరును మార్చిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. పేరు మార్పు వల్ల అనేక వర్సిటీల్లో అడ్మిషన్లకు, విదేశాల్లో ఉన్నత విద్యకు వెళుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మహనీయుడైన ఎన్టీఆర్ పేరు మార్చాలనే ఆలోచన గత ప్రభుత్వానికి ఎలా వచ్చిందని కూటమి నేతలు దుయ్యబట్టారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తూ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మార్పు వల్ల అనేక యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కి ఇబ్బందులు వచ్చాయి. దాదాపు 500 మంది విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న 500 మంది విద్యార్థులు నేమ్ చేంజ్ సర్టిఫికేటరీ కోసం కానీ లెటర్లు కానీ రాయడం జరిగింది. అదేవిధంగా 7,000 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు, తీవ్ర ఒత్తిడికి లోనైన సందర్భం కూడా ఉంది అధ్యక్ష. అసలు ఈ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేటా, ఒరిజినల్ సర్టిఫికేటా అని అనుమానాస్పదంగా విదేశాల్లో అడ్మిషన్ కోసం వెళ్లిన విద్యార్థులను చూసే పరిస్థితి కూడా ఈ పేరు మార్పు కారణంగా కలిగింది అధ్యక్ష. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే దానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు మార్చారు. ఏ సంబంధంత ఉద్దేశంతో దీన్ని స్థాపించారో దాన్ని అర్థం చేసుకోవడంలో గత ముఖ్యమంత్రి పాపం విఫలం చెందినట్టు అర్థమైంది అధ్యక్ష. ఈ తప్పును సరిచేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల ఇబ్బందులు కూడా తొలగించాల్సి ఉంది. ఎన్టీ రామారావు గారి, నందమూరి తారక రామారావు గారి బ్రాండ్ను మళ్ళీ నిలబెట్టాల్సి ఉంది. వారి చేత వారి కాలంలో స్థాపించబడిన విశ్వవిద్యాలయానికి మరీ వారి పేరు పెట్టడం అనేది సముచితమైంది. వారికి నిజమైన మనం ఘటించే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను. భారతదేశంలో వైద్య యూనివర్సిటీ పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సార్. తర్వాత ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో వైద్య యూనివర్సిటీలు వచ్చినాయి సార్. 10 పైగా వైద్య యూనివర్సిటీలు వచ్చినాయి. అంటే ఆయన ఆలోచన గొప్పది కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచన తీసుకుని వైద్య యూనివర్సిటీలు పెట్టడం జరిగింది సార్. ఎన్టీఆర్ లాంటి పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లాది మంది ప్రజలను అవమానించినట్లే అని ఒక మాట ఉంది సార్ షర్మిల గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా ఈ విషయంలో క్షోభిస్తుందని కూడా ఆ మాట అన్నారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి గారు మరి 2020లో ఈ యొక్క యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం జరిగింది. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత అదేవిధంగా తిరుపతి తీసుకుంటే తిరుపతిలో కూడా ఇదే విధంగా చేశారు. ఇక్కడైతే స్క్వేర్ యార్డ్స్ కింద క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటే తణుకులు ఎకరాల కింద క్యాలిక్యులేట్ చేశారు. ఎకరాల కింద ఒక చిన్న బిట్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తానికి క్యాలిక్యులేట్ చేసి ఇచ్చారు. తిరుపతిలోకి వచ్చేళ్ళకి యాక్చువల్గా ఏంటంటే 2 టీడీఎస్ ఈ విధంగా చేశారు. ఇదే విధంగా అక్కడ రేటు ఫిక్స్ అయ్యేలో కూడా అబ్నార్మల్గా 40,000 స్క్వేర్ యార్డ్ కింద ఫిక్స్ చేసి అక్కడ మిస్యూజ్ చేశారని యాక్చువల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు గుంటూరు మున్సిపాలిటీలో కూడా పందుల కాలనీ 10/12/2023 అక్కడ కూడా ఇదే విధంగా చేయటం జరిగింది. ఈ వాల్యుయేషన్లోనే వేరియేషన్ అంటే 9,000 స్క్వేర్ యార్డ్ ఉంటే దాన్ని 20,000 కింద చూపించారు. 9,000ని 20,000 కింద చూపించారు. దాంట్లో ఒక 4 ఇన్వాల్వ్ అయ్యారు. సత్యనారాయణ, సత్య శాస్త్రి, అశోక్, శ్రవంతి. ఈ విధంగా యాక్చువల్గా ఈ రిపోర్ట్స్ యాక్చువల్గా ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఇవన్నీ. అదేవిధంగా విశాఖపట్నంలో అయితే మామూలుగా గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేయాలా, రిజిస్టర్ చేయకుండా నోటరైజ్డ్ అఫిడవిట్ ఇస్తే ఇచ్చేశారు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఈ టీడీఆర్ బాండ్స్ మీద అనేక అవకతవకలు జరిగినాయి. ఇది సుమారుగా ఒక ఎంత ఉంటుంది మేడం మొత్తం 700 crores వరకు టోటల్గా. అంటే పొలిటికల్ వాళ్ళు చెప్పినా అధికారులు జాగ్రత్త పడాలి కదా. సిస్టంలో ఏంది, చట్టాలు పార్లమెంట్లో అసెంబ్లీలో చేస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ మినిస్టర్లు జీవోలు ఇస్తారు,
దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నెక్స్ట్ హెచ్ఓడీల నుంచి. వాళ్ళు చూసుకొని చేయాలా. పొలిటీషియన్స్ చెప్పినంత మాత్రాన పొలిటీషియన్స్ 5 సంవత్సరాలకు వస్తుంటారు, పోతుంటారు. 5 సంవత్సరాలకు వస్తారు. ఏదైనా ప్రభుత్వంలో ఉన్న సీఎం ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లో కూర్చున్నాడు, కదల్లా బయటికి. ఇదన్నిటికీ తప్పేందంటే ఎవరైతే నాయకుడు ఉంటారో ఆ నాయకుడు ప్రజల మధ్య ఉండి ప్రజలతో మాట్లాడతా, అధికారులతో మాట్లాడతా, ప్రజలతో ఇంటరాక్షన్ అవుతుంటే ఉండవు. ఆయన కేవలం రూమ్లో కూర్చున్నాడు, కదల్లా బయటికి రాకపోయేళ్ళకి ఎవరి పార్టీకి వాళ్ళు ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, దానికి అధికారులు చేశారు. అధికారులకు భయం. అధికారులు ఏం చేస్తారు, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎక్కడ తీసిపోయి ఎక్కడ పడేస్తారనే భయంతో వాళ్ళు చేస్తారు. అల్టిమేట్గా మీరు అడిగినట్టు ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు చేసిన మొదటి తప్పు ఇది. తర్వాత రెండో తప్పు అధికారులకి. దాదాపు 700 కోట్ల రూపాయల వరకు దీంట్లో స్కామ్ ఉంటుందని ఈ 4 ఏరియాల్లో, ఇంకా మిగతావి కూడా యాక్చువల్గా స్టడీ చేయాలా. దీని మీద సీఎం గారితో డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూ కాబట్టి దీన్ని అంటే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఎవరైతే టీడీఆర్ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేశారు. కొంతమంది దాన్ని ఇట్లా ఇచ్చేసుకున్నారు, కొంతమంది మార్చుకున్నారు. వాళ్ళు కోర్టు కూడా పోయారు, మేమేం చేస్తాం, వాళ్ళు అమ్మారు, మేము కొనుక్కున్నామని. అందువల్ల దీని మీద కూలంకషంగా తొందరపాటుతో కాకుండా డీటెయిల్గా డిస్కస్ చేసి అవసరమైతే ఇంకా డిఫరెంట్ కమిటీ సీఎం గారితో చెప్పి కమిటీ వేసి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇంతవరకు యాక్చువల్గా ప్రాథమికంగా మాకు వచ్చిన దాంట్లో సుమారుగా ఒక 700 crores అని వచ్చింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడ ఏం జరిగిందో మొత్తం 123 మున్సిపాలిటీస్లో ఎలా జరిగిందో దీని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం ఘటనపై విచారణ వేగంగా సాగుతోంది. కేసులో ప్రాథమిక అభియోగాలు ఎదుర్కొంటున్న 3 పోలీసులపై అధికారులు వేటు వేశారు. మరో 3 అధికారుల్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారునిగా అనుమానిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనంపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. రెవెన్యూ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిసోడియా 2 రోజులుగా మదనపల్లిలోనే మకాం వేసి భూ వివాదాలపై ఆరా తీస్తున్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సిఐడి అధికారులు కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటూ వివరాలు సేకరిస్తున్నారు. 25 అంశాలకు సంబంధించి దాదాపు 1000కి పైగా ఫైళ్లు కాలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఫైళ్ల దహనం సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మదనపల్లి సీఐ వలిబస్సును వీఆర్కు పంపారు. ఆదివారం రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు హరిప్రసాద్, భాస్కర్ ని సస్పెండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఆర్డీఓగా పనిచేసిన మురళి ఘటనకు 2 రోజుల ముందు మదనపల్లిలోనే మకాం వేసి కార్యాలయానికి కూడా వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశంపై ఆరా తీసేందుకు ఆర్డీఓను అదుపులోకి తీసుకుని 3 రోజులుగా విచారణ చేస్తున్నారు. ఆయనతో పాటు ఇటీవల బదిలీ అయిన ఆర్డీఓ హరిప్రసాద్, వీఆర్ఏ రమణయ్యను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో కార్యాలయంలోనే ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ను పోలీస్, రెవెన్యూ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరెవరు పాలుపంచుకున్నారనే అంశంపై రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు పూర్తి స్థాయిలో శోధిస్తున్నారు. అగ్నిమాపక శాఖ రాష్ట్ర డైరెక్టర్ వెంకటరమణ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ప్రమాద తీరును పరిశీలించారు. ఆదివారం రాత్రి ఫైళ్లు తగలబడిన సమయంలో కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు. స్థానికంగా భూ వివాదాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. కొందరు బాధితులు సబ్ కలెక్టరేట్ కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మా భూమికి మాకు పాస్బుక్లు క్యాన్సిల్ చేసినారు. 1B రావడంలే, ఏది కూడా రైతు భరోసా రావడంలే. ఇంకా దయచేసి చెనిక్కాయలు కూడా ఇవ్వడం లేదు సార్. మాకు దయచేసి పాస్బుక్ ఆన్ చేసి మా భూమి మాకు ఇప్పించేసి మా భూమిలోకి ఎవరు రాకుండా కూడా చాలు సార్. మాకు తమ్ముడు బాగా కొనుక్కున్నామని మాధురెడ్డిలో వచ్చినారు. అంతకుముందు దౌర్జన్యం చేసినారు. ఈఆర్ఓ మాధురెడ్డి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తాడు, మాకు సపోర్టే చేయలేను. ఎట్లా సార్ చేసేది? ఎంఆర్ఓ కూడా అబ్జెక్ట్ చేసినాము. వస్తాం సార్ మేము చూడాలంటారు వాళ్ళు ఫీల్డ్, వాళ్ళు వచ్చేదిలా ఫీల్డ్ చూసేదిలా. మాజీ మంత్రివర్యులు ఆయన అనుచరులు మదనపల్లిలో కానీ, పొంగునూరులో కానీ, తంబలపల్లిలో కానీ భూదందాలు పూర్తిగా చేసినారు. ఈ 5 సంవత్సరాల్లో 1000 ఎకరాలు సంపాదించుకున్నారు. ఈ
ఆయన మాజీ మంత్రి అనుచరుడు ఈడ మాధవరెడ్డి అనే అతను ఉన్నాడు. ఈ మాధవరెడ్డి ఏమంటే అతను గుండాలను వేసుకొని చుట్టుపక్కల రైతులను వ్యాపారస్తులను ఎవరి దగ్గర అయితే భూమి ఉందో వాళ్ళ దగ్గర నామకే వాస్తు డబ్బులు ఇచ్చి భూములు లాక్కొని ఎకరా 5 కోట్ల రూపాయలు విలువ చేసేది కూడా 50 లక్షలు వాళ్ళు కంటబెట్టి ఆ భూములు దోచేశారు. ఈ కుట్రలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హస్తం ఉందని ఈ సబ్ డివిజన్ మదనపల్లి సబ్ డివిజను భారతదేశంలోనే అతిపెద్ద సబ్ డివిజన్. ఇటువంటి సబ్ డివిజన్లో ఎప్పుడు కానీ ఇటువంటి అవకతవకలు జరిగింది కానీ ఏదో జరుగుతూ ఉండే కానీ ఇటువంటి భూదందాలు గూండాయిజము దహనకాండలు దౌర్జన్యాలు జరిగిందంటూ ఎప్పుడు లేదు. ఈ 5 ఏళ్లలో పరిపాలన అనేది అసలే లేదు. ఎవరు చూసినా ఈ ఉద్యోగస్తులు కొందరు వాళ్ళకు తొత్తులయ్యి వాళ్ళ చెప్పినట్లు విని మన ఆదివారం జరిగిన సంఘటనతో దాదాపు 1000 ఫైళ్లు పైన భూమికి సంబంధించిన పత్రాలని దగ్ధం చేసి చేసిన తప్పుని కప్పుపుచ్చుకునేదానికి ఇంకొక తప్పు చేయబోయి ఇంకొక తప్పు చేస్తే ఇంకొక సెక్షన్ యాడ్ అవుతుంది. కానీ వీళ్ళు వీటి నుంచి తప్పించుకునేదానికి ఎక్కడి నుంచి వీలు కాదు. ఎందుకంటే చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. ఆ చట్టాలు అనేటివి ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతాయి. ఈ 5 ఏళ్లలో చట్టాలు అనేటివి జనాలకు తెలియదు. ఎందుకంటే జనాలు చట్టాలు మర్చిపోయినారు, భయపడతారు. వీళ్ళ దౌర్జన్యాలకు వీళ్ళ దహనకాండలకి వీళ్ళ కోపాలకి అగ్ని ఆహుతి అయినారు. అందువలన ఇప్పుడు రేపు సోమవారం సిసోడియా గారు వస్తున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. ఇతని ముందర ఈ బాధితులు అందరూ వచ్చి అర్జీలు ఇచ్చి వాళ్లకు ఈ సిసోడియా గారు గవర్నమెంట్ తరఫున వీళ్ళందరికీ న్యాయం చేకూరుస్తారని మేము ఈ ప్రజల తరఫున తెలియజేస్తున్నాము. ఫైళ్ల దహనం కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించగా ఆయన తప్పించుకొని పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు మాధవరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు.